అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను చాలా క్విక్ అండ్ హెల్దీ రెసిపీ తీసుకొచ్చేసాను. సో ఆ రెసిపీ వచ్చేసి రాగి పిండితో చేయబోతున్నాను. సో రాగి పుట్టు చేసేసుకుందాము. సో చాలా హెల్దీ, ఆడపిల్లలు ప్రత్యేకంగా తినాల్సిన రెసిపీ ఇది. సో నేనైతే లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటి అని మీకు చూపించేస్తాను. మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయండి, ఓకేనా? సో పుట్టు చేసుకోవడానికి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. రాగి పుట్టు చేసుకోవడానికి నేను తీసుకున్న సింపుల్ ఇంగ్రీడియంట్స్: 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. సో 1/2 కప్పు బెల్లం తీసేసుకున్నాను. సో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. అలానే ఇలాచి 2 దంచేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు రాగి పిండి వేసేసుకోవాలండి. అందులో 1/2 కప్పు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు. జస్ట్ మనం కలిపినప్పుడు రాగి పిండి చేతికి ముద్దలాగా వస్తే సరిపోతుందండి. పొడిగానే ఉండాలి. స్టీమ్ అవ్వడం కోసం మనం ఇట్లాగా తడుపుకుంటున్నాము. సో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఉండలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలి. సో ఆ గిన్నె పైన మనము ఒక క్లాత్ వేసేసుకోవాలండి. క్లాత్ వేసేసుకొని ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, సో ఆ రాగి పిండిని ఇందులో పెట్టేసుకొని 10 మినిట్స్ పాటు స్టీమ్ పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ స్టీమ్ అవుతే ఏంటంటే రాగి పిండిలో ఉన్న పచ్చిదనం అంతా పోయి స్మెల్ మంచిగా వస్తుంది. సో స్మెల్ వచ్చినప్పుడు మనకి బాగా కుక్ అయింది అని తెలుస్తుందండి. కరెక్ట్గా 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మనం తీసేసి ఈ రాగి పిండిని ఒక మిక్సింగ్ బౌల్ ఉంది కదా, ఆ మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టీమ్ పెట్టుకున్న రాగి పిండిలో 2 ఇలాచీలు దంచి పెట్టుకున్నాం కదా, ఆ ఇలాచీలు అలానే 1/2 కప్పు బెల్లం వేసేసుకుంటున్నాను. సో మీరు స్వీట్ తక్కువ తింటే ఇంకొంచెం తక్కువే వేసుకోండి. నేనైతే 1/2 కప్పు వేసుకున్నాను. సో పచ్చి కొబ్బరి ఒక ఫుల్ కప్పు తీసుకున్నాను, కానీ 1/2 కప్పు ఇందులో మిక్స్ చేస్తున్నాను. సో 1/2 కప్పు ఇంకా మనం సర్వ్ చేసుకున్నప్పుడు పైనుంచి యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇంతేనండి, చాలా సింపుల్ రాగి పుట్టు చేయడము. మనం ఇదే ప్రాసెస్లో బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు. సో ఫైనల్గా రాగి పుట్టు అయితే రెడీ అయిపోయిందండి. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. నిజంగా చాలా బాగుంది. చాలా సూపర్గా ఉంది. బియ్య పిండితో యాక్చువల్గా చేస్తూ ఉంటారు. నేనైతే అసలు పుట్టు చేయడమే ఫస్ట్ టైం. సో ట్రై చేద్దాము హెల్దీగా అని చెప్పేసి రాగి పిండితో ట్రై చేశాను. బట్ బిలీవ్ మీ చాలా బాగుంది. అయితే చాలా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి.